నిబంధనలు పాటిస్తూ రుచి, పరిశుభ్రత, నాణ్యత వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని FSSAI ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రతినిధి డాక్టర్ ఆంజనేయులు తమ హోటల్ కు ఎక్సలెంట్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చారని నెల్లూరు రాయలసీమ హోటల్ అధినేత కుమార్ తెలిపారు. ఈ రేటింగ్ ఆధారంగానే వినియోగదారులు తమను ఆదరిస్తారని గుర్తు చేశారు. తమకు రేటింగ్ ఇచ్చి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులకు కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరి మహేష్, ఆర్ఆర్ గ్యాటరింగ్, రాము, సూరిశెట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో హోటల్ రాయలసీమ వారికి ఈరోజు FSSAI వాళ్ళు ఈ యొక్క హైజీన్ రేటింగ్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం గుర్తించి వీళ్ళు ఇవ్వడమే కాదు, నిజంగా నెల్లూరు నగరంలో మనకి రాయలసీమ హోటల్ అనేది నిజంగా మన నెల్లూరు ప్రజలకే కాకుండా ఇక్కడికి విచ్చేసినట్టు మన నెల్లూరు జిల్లా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత భోజనం ఎంత రుచిగా ఉంటుందో ప్రతి ఒక్కరికి చెప్పారు. అతి తక్కువ కాలంలో ఇక్కడ ఇంత అభివృద్ధి చెందినంటే కేవలం రుచి, ఆహారం బాగుండవు. దానివల్లే ఇంత తక్కువ కాలంలో మన కుమార్ గారు ఈ హోటల్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే త్వరలో కూడా ఫ్యామిలీ రెస్టారెంట్ని కూడా ప్రారంభిస్తున్నారు. అన్నీ కూడా హైజీన్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈరోజు ఉదయం మనం ప్రారంభిస్తే సాయంకాలానికి ఎంతవరకు వ్యాపారం జరుగుతుందో అంతవరకు వ్యాపారం చేసి మిగిలినది పేదలకు ఇచ్చేయడం జరుగుతుంది తప్పనించి దాన్ని ఫ్రీజింగ్లో పెట్టి మళ్ళీ పక్క రోజు ఇవ్వడం అనేది జరగదు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇక్కడే కాదు పెద్ద పెద్ద హోటల్స్లో కూడా మన ఈ మధ్య ఈ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా చెక్ చేసిన తర్వాత మనకి నాణ్యత లేని ఫుడ్ని అందిస్తూ చాలా హోటల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలా కాకుండా ఈరోజు పేరు తెచ్చుకొని ఇంత ఘనత సాధించినట్టు మన కుమార్ గారికి, అలాగే మన రాయలసీమ హోటల్ సిబ్బందికి అందరికీ కూడా మేమందరం కూడా పేరు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు అలాగే కొనసాగాల, ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కుమార్ గారికి, రాయలసీమ హోటల్ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు సింహపురి ఆహార ప్రియుల మనసు దోచుకున్నటువంటి హోటల్ రాయలసీమ హోటల్ అధినేత కుమార్ గారు FSSAI వారు అందించినటువంటి ప్రభుత్వ సంస్థ అది. వారు ప్రత్యేకంగా గుర్తించి ఆహారంలో నాణ్యత ప్రమాణాలని సక్రమంగా పాటిస్తున్నారా లేదా అని చెప్పనేసి క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిదీ కూడా ఈ కెమికల్స్ కానీ తర్వాత అజినోటోమోటో కానీ రకరకాల అంటే మనం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండేటువంటి పదార్థాలు అన్నీ వాడుతున్నారా లేదా అన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళకి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఇటీవల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మనం ఎక్కడ తింటున్నాము, ఏ విధమైన ఆహారం తింటున్నాం అనేది మనం అవగాహన చేసుకొని తినాలా. ఎందుకంటే ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మనం హాస్పిటల్ పాలు ఈ రోజు డయేరియాలు అటువంటి ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. కాబట్టి మంచి హోటలు రాయలసీమ హోటలు ఆయన ఈరోజు 5 స్టార్ రేటింగ్ పొందడం, అదేవిధంగా అందరికీ అవగాహన కల్పించి ఈరోజు అధికారుల చేత ఈరోజు ప్రతి ఒక్కరు కూడా FSSAI సర్టిఫికేట్ తీసుకుంటే మీకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఇక వినియోగదారులకు కూడా ఒక అవగాహన వస్తుంది, మీ మీద ఒక నమ్మకం కలుగుతుందని చెప్పనేసి ఒక అవగాహన సదస్సులాగా ఈరోజు మీడియా ప్రేక్షకుల్ని అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి కుమార్ గారిని రాబోయే రోజుల్లో ఆయన ప్రారంభిస్తున్నటువంటి ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఇంతకింత మంచి అందరి మనసు దోచుకోవాలని చెప్పనేసి అందరికీ నాణ్యతతో కూడినటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హోటల్ ఐజిఎన్లో 5 స్టార్ రేటింగ్ వచ్చినందుకు మా కుమార్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. నాకు తెలిసి 5 కాదు 10 కూడా వచ్చారు. ఎందుకంటే ఏ రోజు కలర్స్ వాడు, ఏ రోజు నాన్ వెజ్ మిగిలిన బయటపడేయాల్సిన తప్ప సెకండ్ టైం వాడటం ఉండదు. అలాగే ఆయిల్ కంపల్సరిగా ఉదయాన్నే డబ్బా ఓపెన్ చేయాల్సింది తప్ప వేరే పాత ఆయిల్ వాడే ప్రసక్తే లేదు. అని మా కుమార్ బాబుకి ఈరోజు 5 స్టార్ వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తారంటే ఇక్కడికి నేను చాలాసార్లు గమనించాను, చాలాసార్లు వచ్చి కూడా అడిగారు. వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎలా చేస్తారు ఫుడ్ అలా ఉందన్నమాట. అలా చేపిస్తాడు మా కుమార్ బాబు. ప్రతిదీ దగ్గరుండి నాణ్యత పాటిస్తూ రుచి శుభ్రంగా ఉంటూ కస్టమర్లు వచ్చిన వాళ్ళు మా ఇక్కడ సప్లైర్లు కూడా ఎక్కడ కోపడకుండా నీట్గా చేస్తారు. మా కుమార్ బాబు త్వరలో ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నాడు. అది కూడా దిగ్విజయంగా అమ్మవారి ఆశీస్సులతో మంచి స్థాయిలో ఉండాలని, మా కుమార్ బాబు ఎప్పుడు నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. గురించి డిస్కస్ చేసుకోవడానికి వచ్చాము.
సాధారణంగా ఒక కస్టమర్ హోటల్కి వచ్చేటప్పుడు ఏం చూస్తారంటే నా యొక్క ఫుడ్ టేస్ట్ బాగుందా లేదన్నది మాత్రమే చూస్తాడు. ఇప్పుడు కోవిడ్ తర్వాత సిస్టమ్ అంతా ఎలా అయిపోయిందంటే ఓన్లీ టేస్ట్ ఒకటే కాదు, కిచెన్ యొక్క హైజీన్ స్టాండర్డ్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్న విషయాల గురించి ఎక్కువ అవగాహన వచ్చింది. దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే రీసెంట్గా హైజీన్ రేటింగ్ అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకుని వచ్చింది. ఈ హైజీన్ రేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ టేస్ట్ ఒకటే కాదు, మన కిచెన్లో సంబంధించిన శుభ్రత నియమాలు ఎలా ఉన్నాయి, స్టాఫ్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు లేదా, మన యొక్క ఫుడ్ టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ అంటే గవర్నమెంట్ యొక్క టెస్టింగ్ నామ్స్ని ఫాలో చేస్తుందా లేదా, దాంతోపాటుగా మన యొక్క నాణ్యత ప్రమాణాలు రా మెటీరియల్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, కుకింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, సర్వీస్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇలాగ చాలా రకాల పరిమాణాలు అంటే దాదాపు 47 ఫ్యాక్టర్స్ని FSSAI కన్సిడర్ చేస్తుంది. ఇంక్లూడింగ్ యూజ్డ్ ఆయిల్ని వీళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, ఒకసారి యూజ్ చేస్తున్నారు, 2 సార్లు యూజ్ చేస్తున్నారా, తర్వాత ఎలా డిస్పోజ్ చేస్తున్నారు. సో మనం వాడే మెటీరియల్ యొక్క నాణ్యత క్వాంటిఫికేషన్ ఒక సిస్టమ్ కూడా ఉంటుంది. మనం వాడే మెటీరియల్లో వైటమిన్స్ మినరల్స్ని ప్రామాణికంగా యాడ్ చేయమని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తుంది. అలాంటి రా మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నారా లేదా అన్న విషయాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ షెడ్యూల్ 4 అనే గవర్నమెంట్ నామ్స్ని పూర్తిగా ఫాలో చేస్తూ ఉన్న వాటికి ఒక సెల్ఫ్ కంప్లైన్సెస్ రిక్వైర్మెంట్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ సిస్టమ్ని షెడ్యూల్ చేసింది. అలా ఏ సిస్టమ్ అయితే ఫాలో చేస్తుంటారో, ఏ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కిచెన్స్ కానీ బేకరీస్ కానీ ఇలాంటి రీటైల్ డివిజన్స్ని ఫాలో చేస్తుందో వాళ్ళకి హైజీన్ రేటింగ్ అనే ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసింది. ఈ హైజీన్ రేటింగ్ కాన్సెప్ట్లో ఎలా ఉంటుందంటే స్టార్ రేటింగ్ ఉంటుందన్నమాట. స్టార్ రేటింగ్ లాగా ఇక్కడ మీకు స్మైలీస్ ఉంటాయి. ఎవరైతే మోర్ దెన్ 80% కన్నా ఎక్కువ స్కోర్ని గెయిన్ చేస్తారో ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మ్యాండేటరీ నామ్స్, ఏదో ఇంటర్నేషనల్ నామ్స్ లేదంటే దాని యొక్క క్వాలిటీ నామ్స్ ఎలా అయితే ఉంటాయో మన గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ని ఫాలో చేస్తున్న వాళ్ళకి ఇలా 5 అనే ఎక్సలెంట్ అనే రేటింగ్ ఇస్తుంది అనమాట. ఈ సిస్టమ్ రేటింగ్ ఎలా ఉంటుందంటే మొత్తం గవర్నమెంట్ రూల్స్ అన్నింటినీ తూచా తప్పకుండా ఫాలో చేయాలి. కలర్స్ వాడకూడదు, సింథటిక్ కలర్స్ వాడకూడదు, అజినమోటోలు యూజ్ చేయకూడదు, ఆయిల్ని ప్రామాణికంగా యూజ్ చేయాలి. సో ఇలాగ హెల్దీ ఫుడ్ ఉందా, గార్బేజ్ని సరిగ్గా డిస్పోజ్ చేస్తున్నారా లేదా, ఇలా ప్రతి ఒక్క విషయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని విషయాలని చూసుకొని FSSAI బేసిక్గా ఇస్తుందన్నమాట. సో అలాంటి ఒక రేటింగ్ సర్టిఫికేషన్ ఈరోజు మనం నెల్లూరులో మనం ప్రమోట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో అందులో భాగంగా మన రాయలసీమ వాళ్ళకి 5 స్టార్ రేటింగ్ వచ్చింది. సో ఇంతకుముందు ప్రీవియస్గా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వీళ్ళు వాడే నామ్స్ అన్నింటిని వెరిఫికేషన్ చేసుకొని ఈ రిపోర్ట్స్ మనం ఆడిట్ ఏజెన్సీకి పంపించుకొని ఆ ఆడిట్ ఏజెన్సీ తరపు నుంచి రిపోర్ట్ సబ్మిట్ చేసినారు, వీళ్ళకి 5 స్టార్ అక్రిడిట్ చేశారు. ఇలాగా మనకి ఈ నెల్లూరులోనే మంచి మంచి ఆహారాన్ని అందించే హోటల్లో ఒకటి రాయలసీమలో ఉంది. ఇలాగ మనం ఇంకా ఇక్కడ ఒక 24 రెస్టారెంట్స్ని వాళ్ళకి ఐడెంటిఫై చేశాము. ఈ రెస్టారెంట్స్ లిస్ట్ అంతా మీరు hygiene.fssai.gov.in అనే వెబ్సైట్లో మీరు ఆల్రెడీ లిస్ట్ చూసుకోవచ్చు. ఈసారి నుంచి కస్టమర్స్ ఎవరైతే టేస్టీ ఫుడ్ కావాలనే వాళ్ళు దాంతోపాటుగా ఈ హైజీన్ రేటింగ్ ఉందా లేదా అంటే నాకు బయట నోటికి రుచిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.